మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రములైన మహాపరిశుద్ధ దేవా మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగరుడ, గొప్పవాడ, జీవము గల యేసయ్య, జీవాధిపతి, సర్వశక్తిమంతుడ, స్తోత్రాలుడ, పూజారుహైన మా దేవ మీకు స్తోత్రాలు చేస్తున్నాం. మీరే మహిమ పొందండి. మీ కృప, మీ దయ మా గురించి అనిపిస్తానని, మీ ప్రసన్నత అయ్యా మాకు తోడుగా ఉంచి నడిపించి సహాయం చేసి ప్రభుత్వం వదులు చేసి మీరు మహిమ పొందని, మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ ఆత్మాభిషేకం మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. శ్రీ దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. గతకాలం అంతా కూడా దేవుడి కాచి కాపాడి రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సందులో గడపడానికి ఆయన భాగ్యం ఇచ్చాడు. వాక్యం వినుస్తున్నా చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే నిన్నటి దినం మనం చూసాం కదా, యోనాతాను బట్టి నేను ఉపకారం చేయడానికి ఎవరైనా ఉన్నారా అని చెప్పి అడిగినప్పుడు యోనాతాను కుమారుడే ఉన్నాడని చెప్పేసి తీసుకొని వచ్చాడు. యోనాతాను దేవుని భయభక్తులు కలిగిన వాడు, యోనాతాను దేవుని ఆత్మతో నిండినవాడు, దావీదుకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు. యోనాతాను బట్టి సౌలు కుటుంబానికి నేను మేలు చేస్తానంటున్నాడు. సౌలుని బట్టి కాదు, యోనాతాను బట్టి. ఆయన కూడా సౌలు కుమారుడు అయినప్పటికీ కూడా యోనాతాను యొక్క మనస్తత్వం కానీ యోనాతాను ఉద్దేశం అంతా వేరు. అయితే అలాగా మెఫీబోషెతుని తీసుకొని వచ్చాడు. 10వ అధ్యాయంలో మనం చూసినట్టయితే మన పక్క నుండి సలహాలు ఇచ్చేవాళ్ళు మంచి స్నేహితులై ఉండాలి. మనకుండి పక్క నుండి సలహాలు ఇచ్చేవాళ్ళు మంచి ఆలోచనకర్తలై ఉంటే మనం అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతాం. ఆ సలహాలు ఇచ్చేవాళ్ళు సరైన వాళ్ళు లేకపోతే, మనకు సహాయం చేసేవాళ్ళు సరైన వాళ్ళు లేకపోతే చాలా చాలా ఇబ్బందులు అనేవి కలుగుతాయి. చూడండి, ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే 10వ అధ్యాయంలో పిమ్మట అమ్మోను రాజు మృతి నొందగా అతని కుమారుడు హనూను అతని రాజ్యం ఏలుచుండెను. దావీదు హనూను తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారమునకు నేను హనూనుకు ప్రత్యుపకారం చేతును అని అనుకొని అతని తండ్రి నిమిత్తము అతని ఓదార్చుటకై తన సేవకుల చేత సమాచారం పంపించాను. దావీదు సేవకులు అమ్మోనీయుల దేశంలోకి రాగా అమ్మోనీయులు గనులు తమ రాజుకు హనూనుతో ఇలాగూ మనవి చేసిరి. అమ్మోనీయుల గనులు తన రాజుతో ఇలాగ మనవి చేసిరి, నీ తండ్రిని సన్మానించుటకు దావీదుని యొద్దకు ఓదార్చు వారిని పంపెదనని నీవు అనుకొనుచున్నావా? ఈ పట్టణమును నాశనం చేయవలనని దాన్ని శోధించుటకై వారిని అతడు వేగు నిమిత్తమే పంపించి ఉన్నాడు. పంపించుడానని నీకు తోచలేదా? అంతటా హనూను దావీదు పంపిన సేవకులను పట్టుకొని సగము గడ్డము గొరిగి వారు తొడుక్కొని బట్టల నడిమికి పిర్రల మట్టుకు కత్తిరించి వారిని వెళ్ళగొట్టెను. ఈ సంగతి దావీదునికి వినబడినప్పుడు ఆ మనుషులు బహు సిగ్గునొందిరని వారిని ఎదుర్కొనుటకై మనుషులను పంపించి మీ గడ్డములు పెరుగు వరకు ఎరుకో పట్టణమందు ఆగి అటు తర్వాత రండని వారితో చెప్పాను. హల్లెలూయా. చూడండి, సలహా ఇచ్చేవాళ్ళు, పక్కన ఉండేవాళ్ళు చాలా జ్ఞానం కలిగిన వారైతేనే, ఆలోచన కలిగిన వారైతేనే. అలాగే చూసినట్టే రెహబాము దగ్గర కూడా తన దగ్గర ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఆలోచించే వాళ్ళు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, నీ తండ్రి మాకు చాలా భారం పెట్టాడయ్యా అని ప్రజలు అడిగితే నేను ఇంకా ఎక్కువ భారం పెడతానన్నాడు. అలాగే చెప్పమని చెప్పారు. రెహబాం అలాగే చెప్పాడు. రాజ్యం అంతా కూడా పోయింది. రాజ్యములంతా కూడా మొత్తం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు నాహాషు యొక్క కుమారుడు హనూను కూడా అలాంటి వాడు. అక్కడున్న పెద్దలందరూ చెప్తున్నారన్నమాట, దావీదు ఏదో నాహాషు చనిపోయాడు కదా, నాహాషు నాకు జీవితంలో చాలా మేలు చేశాడని చెప్పేసి తన దగ్గర ఉన్న కొంతమందిని కొన్ని కానుకలు ఇచ్చి ఆయన ఓదార్చాలని చెప్పేసి కుమారుడు పంపించాడు. ఆయన ఉద్దేశం, దావీదు యొక్క ఉద్దేశం మంచిదే. కానీ పక్కన ఉన్న ఆలోచన, మీ నాన్న బట్టి నేను ఓదార్చడానికి వచ్చారనుకుంటున్నావా? అలాగేం కాదు, వాళ్ళు వేగు చూసి రాజ్యాన్ని పట్టుకోవడానికి వచ్చారు అని చెప్పి వాళ్ళు చెప్పిన ఆ సలహా, వాళ్ళు చెప్పిన ఆలోచన, హనూను తీసుకున్న నిర్ణయం కూడా వచ్చిన వారందరూ కూడా ఒక పక్క గుండు గొరిగిచ్చేసి, అలాగే గడ్డాలు ఒక పక్క అంతా కత్తిరించేసి, అలాగే బట్టలు కూడా పిర్రల మట్టుకు కూడా దాన్ని శుభ్రంగా కత్తిరించి పంపించాడు. అంటే వాళ్ళు చేసిన ఆలోచన, రాజు తీసుకునే నిర్ణయం చాలా చాలా దేశాల మీదకి, ప్రాంతాల మీదకి, పట్టణాల మీదకి చాలా ఉపద్రవం తీసుకొని వస్తే అక్కడితో ఆగిపోయిందా? అక్కడితో ఆగిపోలేదు. చూడు, తర్వాత మనం చూసినట్టయితే దావీదు దృష్టికి మనలను మనం హేయపరచుకుంటామని అమ్మోనీయులు గ్రహించి దూతలను పంపి బెత్రాహోబాతోనూ ఆరాము శోబాతోనూ చేరిన సిరియన్ల నుండి 20,000 మంది కాలుబలమును, మయాక రాజు నొద్ద నుండి 1000 మంది బంటులను
టోబులో నుండి 12,000 మంది బంటులను జీతమునకు పిలిపించుకున్నారు. చేసిన తప్పు రాజుగారి కోపం వచ్చిందని చెప్పి గ్రహించారంట. గ్రహించి ఆయన ఎప్పుడైనా మన మీద పడతాడు, ఎప్పుడైనా మనకు నష్టం కలిగిందని చెప్పేసి చుట్టుపక్కల రాజ్యాల దగ్గర నుండి వాళ్ళ సైనికులు తీసుకొని జీతానికి పెట్టుకున్నారు. అదొక నష్టం. వాళ్ళకి ఇచ్చే డబ్బుల్లో అదో నష్టం. వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి వీళ్ళతో వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు కూడా పగవారే అవుతారుగా. సమాధానపరచవలసిన వాళ్ళు పగవారిగా మారిపోతున్నారు. దావీదు ఈ సంగతి విని యోవాబును శూరుల దండంతటినీ పంపాను. అమ్మోనీయులు బయలుదేరి గుమ్మమునికి ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. శోభా సిరియన్లో రెహాబు సిరియన్లో మయాకా వారును టోబు వారును విడిగా పొలములో నిలిచిరి. యోవాబు తన వెనుకను ముందును వారిని యుద్ధమునకు పంతులు తీర్చి ఉండడం చూచి ఇశ్రాయేల్లో బలాఢ్యులను ఏర్పరిచి పంక్తులను తీర్చి సిరియన్లను ఎదుర్కొనబోయెను. అమ్మోనీయులను ఎదుర్కొనుటకై మిగిలిన వారిని తన సహోదరులకు అభిషేక్కి అప్పగించి, సిరియన్ల బలం నాకు మించిన ఎడల నీవు నన్ను ఆదుకొనవలెను, అమ్మోనీయుల బలం నీకు మించిన ఎడల నేను వచ్చి నిన్ను ఆదుకొనునని చెప్పి అమ్మోనీయులను ఎదుర్కొనుటకై తన వారిని వ్యూహపరిచెను. అప్పుడు ధైర్యం తెచ్చుకోము, మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యము తెచ్చుకోము. తన దృష్టికి ఏది అనుకూలమో యెహోవా దాని చేయునుగాక అని అభిషేక్తో చెప్పి యోవాబును అతనితో కూడా ఉన్నవారును సిరియన్లతో యుద్ధం చేయ బయలుదేరగా వారు అతని ఎదుట నిలవజాలలేక పోయిరి. వీళ్ళందరూ కూడా యుద్ధానికి పంక్తులు దావీదు గారు తెలిసి యోవాబును పంపించాడు. అంతేపాటు యుద్ధ సైన్యాన్ని కూడా పంపించాడు. ఈ విషయం తెలిసి వాళ్ళందరూ కూడా యుద్ధ పంక్తులు తీర్చుకొని సిరియన్లు ఆ రాజు అమ్మోనియల్ రాజులందరూ కూడా యుద్ధ పంక్తులు తీసుకొని అసలు యుద్ధానికి మొత్తం సిద్ధమైపోయినప్పుడు యోవాబు తన పంక్తులు తీర్చుకొని తన యొక్క సైన్యాన్ని సిద్ధపరుచుకున్నాడు. అలాగే తన తమ్ముడైన అభిషేక్ని కూడా అలాగే యుద్ధ పంక్తులు తీర్చి ఆయన చెప్పాడు, అయ్యా నాకు గనక వారి బలం ఎక్కువైతే నువ్వు వచ్చి సహాయం చెయ్యి, వారి బలం నీకు గనక ఎక్కువైతే నేను సహాయం చేస్తాను, ఇద్దరు నువ్వు పక్క పోరాడు, నేను పక్క పోరాడతాను, నువ్వు ఇటు పక్క పోరాడితే అటుపక్క పోరాడతా అని చెప్పి ఇద్దరు కలిపి యుద్ధం చేస్తూ యుద్ధానికి సిద్ధమైనప్పుడు అయినా సరే ధైర్యం తెచ్చుకో, ఏం పర్లేదు, మన దేవుని పట్టణాన్ని బట్టి దేవుడు సహాయం చేస్తాడు, దేవుడికి ఏది న్యాయమైతే అదే చేస్తాడని చెప్పేసి దేవుని భారం వేసి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఎదుట నిలవలేక సిరియన్లు పారిపోవట, నిలవజాలలేకపోయి 14 సిరియన్లు పారిపోవట అమ్మోనీయులు చూచి వారును అభిషేక్ ఎదుట నిలవలేక పారిపోయి పట్టణంలో చొరబడగా యోవాబు అమ్మోనీయులను విడిచి యెరూషలేమునకు వచ్చాను. అయితే సిరియన్లు తాము ఇశ్రాయేలు చేతిలో నుండి ఓడిపోతేమే అని తెలుసుకొని గుంపు కూడిది. హదాదేజులు నది అవతలున్న సిరియన్లను పిలువనంపగా వారు హేలామునకు వచ్చిరి. హదాదేజు సైన్యాధిపతియగు షోబాకు వీరికి అధిపతిగా ఉండెను. దావీదునికి ఈ వార్త వినబడినప్పుడు అతడు ఇశ్రాయేలందరినీ సమకూర్చి యోర్దాను దాటి హేలామునకు వచ్చాను. సిరియన్లు సన్నదులై దావీదు ఎదుర్కొని వచ్చి అతనితో యుద్ధము కలిపి ఇశ్రాయేళ్ల ఎదుట నిలవజాలలేకపోయిరి. దావీదు సిరియన్లను 700 మంది రధికులను 40,000 మంది గుర్రపు రౌతులను హతము చేసెను. మరియు వారి సైన్యాధిపతికి షోబాకు దావీదు చేతిలో ఓడిపోయి అచ్చటనే చచ్చెను. హదాదేజునకు సేవకులకు రాజులందరూ తాము ఇశ్రాయేలు ఎదుట నిలవలేకుండా కొట్టబడి ఉండటం చూచి ఇశ్రాయేలుతో సమాధానపడి వారికి లోబడిది. సిరియన్లు భయక్రాంతులై అమ్మోనీయులకు ఇక సహాయం చేయడం మానేశారు. అమ్మోనీయులు చేసిన ఆ చిన్న పొరపాటు, అమ్మోనీయులు చేసిన పొరపాటు అంత మాత్రమే కాదులే కానీ సిరియన్లు కూడా తప్పు ఎటువైపు అటువైపు వెళ్తాలేగా దాన్ని గ్రహించుకోకుండా ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు చాలా ప్రమాదానికి తీసుకునే ఆలోచనలు చాలా ప్రమాదాన్ని తీసుకుని వస్తాయి. వాడు నహాషు చనిపోయాడు కదా అని తీసుకుని వస్తే ఆ పక్కనున్న కొడుకు హనూను వాడు తీసుకున్న నిర్ణయం, వాడు పక్కన ఉన్న వాళ్ళు చెప్పిన మాటలు, చెప్పుడు మాటలు వింటే చెడిపోతాం. దాన్ని కనీసం ఆలోచించేది గ్రహించేది లేకుండా, వాళ్ళ యొక్క కనీసం ఉద్దేశమన్నా ఆలోచించేది లేకుండా తీసుకునే నిర్ణయాలు ఇవి చాలా ప్రమాదానికి తీసుకొని వస్తాయి. దేవుని పిల్లలు ఎవరికి కూడా హాని చేసేవాళ్ళు కాదు, ఎప్పుడు కూడా మేలు చేసేవాళ్ళే. వారు ఎప్పుడు కూడా ప్రేమ చూపేవారే కానీ ఎప్పుడు కూడా కపటముతో చేసేవాళ్ళు కాదు. వీళ్ళు కపటంతో చేసి వాళ్ళు ఆ దేశానికి, సిరియా దేశానికి కూడా నష్టం తీసుకొచ్చారు. సిరియా దేశంలో శోభా కూడా చనిపోయే పరిస్థితి అనేది అక్కడ వచ్చింది. ఏది ఏమైనా సరే దేవుని ప్రజలకు దేవుడు న్యాయం తీర్చి వారి పక్షాన యుద్ధం చేసి వారి పక్షాన పోరాడే దేవుడై ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక, దేవుడి కృపతోడే ఉండి నడిపించను గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవా, మీకే వందనాలు.
వాక్యమైన దేవుడు నాయన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన కృపకు సూత్రాలు చేస్తాం. వాక్యం వినుచున్నా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశించి మీ సరి తోడుగా నడిపించి సహాయం తెచ్చేసి మీ కృపతో అనుమోదన చేసి మీరే మహిమ పొందమని, అయ్యా ఈ లోటు లేకుండా ప్రతి విషయంలో సహాయం తెచ్చమని యేసు నామములో ఇచ్చినాం తండ్రి, ఆమేన్.